హలో గైస్, నమస్తే. నేను మీ నరేషన్. మనకి టీజీఎఫ్సెట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో చాలామందికి సీట్స్ వచ్చి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్పెసిఫికల్లీ ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళ కోసం చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా మీకు కనుక గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి, బట్ సీట్ అలాట్ అవ్వలేదు. దీనికి చాలా రకాల రీజన్స్ అయి ఉంటాయి. మెయిన్లీ ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంకు చాలా తక్కువ అయి ఉండాలి, లేదా మీరు చాయిస్ ఫిల్లింగ్లో ఓన్లీ టాప్ కాలేజెసే పెట్టి ఉండాలి. అంటే ఏవైతే మీకు రావో అవి మాత్రమే పెట్టేసి వదిలేసి ఉండాలి, లేదా ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఇంకా అంటే మీరు మేబీ అదే చాయిస్ ఫిల్లింగ్లోనే ఏదైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు. మెయిన్లీ రీజన్స్ అయితే ఇవే ఉంటాయి. ఇవి కాకుండా అయితే ఇంకేమీ ఉండవు రీజన్స్. సరే, ఏదన్నా అవ్వనివ్వండి, జరిగిపోయింది. ఇప్పుడు మనకైతే సీట్ అనేది లేదు. మరి ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ మీరు కనుక ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ నేను ఇంజనీరింగ్ చేయమనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అదర్ కోర్సెస్లో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. లైక్ బీబీఏ కానివ్వండి, లేదా ఇంకోటి సమ్ అదర్, దీంట్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొద్దో గొప్ప బెటర్గా ఉందంటే బీటెక్కే బెటర్గా ఉంది. బీటెక్లో చేయాలి. సో ఇప్పుడు ఏంటి, మీరు బయటికి వెళ్తేనేమో కన్సల్టెన్సీస్ ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10 ఫోన్లు పక్కా వస్తున్నాయి. ప్రతి పేరెంట్ చెప్తున్నారు. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి సార్. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్మొచ్చా లేదా? ఇలా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మీకేంటి, ఇంజనీరింగ్ చేయాలని. సో ఇప్పుడు మీకోసము నేను గైడెన్స్ ఇస్తాను. మీ బడ్జెట్ తగ్గట్టు, అసలు మీ సిచ్యువేషన్ తగ్గట్టు, మీరు ఫైనాన్షియల్గా ఎంతవరకు ఓకే, లేదా మీకు రీజియన్ పరంగా నాకు ఈ రీజియన్లో ఈ కాలేజ్ కావాలి, అలా మీ కంప్లీట్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు అసలు ఏంటి కంప్లీట్ మీ సిచ్యువేషన్ వన్-ఆన్-వన్గా మీకు తెలుసుకొని దానికి తగ్గట్టు నేను సజెషన్ ఇస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి, నా చిన్న రిక్వెస్ట్ పేరెంట్స్కి, స్టూడెంట్స్ సీట్ అలాట్ అవ్వలేదని కొంచెం పేరెంట్స్ స్టూడెంట్ డిప్రెషన్లో ఉంటాడు. పేరెంట్స్ బాధతోటి అదే ఉంటుంది కొంచెం. బట్ మీరు ఎటువంటి బాధని కూడా స్టూడెంట్కి, అంటే మీ పిల్లాడికి లేదా పాపకి చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది చేశారు. దే ట్రైడ్ దే బెస్ట్. బట్ అది అవ్వలేదు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ లేకపోవటం నుంచి ఇంతకుముందు కూడా చెప్పాను. రిజల్ట్స్ వచ్చినప్పుడు, వెబ్సైట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేశాను. సో ఇలా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటము, వాళ్ళకి ఇంకో దాని మీద ఏదో ఇంట్రెస్ట్ ఉండటం, అలా ఏదో జరిగి ఉంటుంది. మేబీ ఇంటర్ కాలేజ్ బాగోలేకపోవటం, లేదా కోచింగ్ సెంటర్ బాగోలేకపోవటం, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి చెప్పుకుంటూ పోతే. లేదా ఎగ్జామ్ రోజు హెల్త్ బాగోలేకపోవటము. సో మీరు దయచేసి వాళ్ళ మీద అయితే ఎటువంటి ప్రెజర్ అనేది పెట్టొద్దు. వాళ్ళని ఏదైనా అనటం కానీ అలా ఏమీ చేయొద్దు. సో జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది ఆలోచించండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ పేరెంట్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే